ఆనవాయితీగా మనము ఎవ్రీ 3 months ఆర్ 4 months ఒకసారి ఇది చేసే కార్యక్రమం. అంటే ఆ 3 నెలల్లో ఎవరైతే గుడ్ వర్క్ చేశారో, ఎందుకంటే అందరికీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ సందర్భంగా వారికి రివార్డ్స్ ఇవ్వడం అనేది జరిగాయి. మొత్తం 2024లో జరిగిన గుడ్ వర్క్ ఏదైతే ఉందో, మంచి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అన్నీ కూడా జోన్ వారీగా, యూనిట్ వారీగా తెప్పించుకొని అవన్నీ కలెక్ట్ చేసి క్రోడీకరించి దాన్ని అనలైజ్ చేసి ఈరోజు ఆల్మోస్ట్ 600 సిబ్బందిని ఈరోజు రివార్డ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరు కష్టపడి ఈ విధంగా ఒక డెడికేషన్తో మీ డ్యూటీస్ చేస్తున్నారు కనుక ఈరోజు సమాజం నిలబడి ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా, ఒక్క గంట పోలీసు లేకపోతే ఈ సమాజమే లేదని చెప్పవచ్చు. ప్రతి నిమిషం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఏ గొడవలు, గ్రూప్స్, లా అండ్ ఆర్డర్, దొంగలు, రౌడీలు, వీళ్ళందరూ ఇంత పెద్ద జనాభా ఉన్న దేశం మనది, 142 crore. ఇక ఇంత జనాభా 80 లక్షలు హైదరాబాద్ సిటీలో, మనమేమో 15-16 వేల మంది. ఎట్లా కంట్రోల్ చేస్తామండి? సాధ్యమా? కానీ చేస్తున్నారు మీరు. సో అందుకే మీకు హ్యాట్స్ ఆఫ్. సో మీరందరూ ఈ విధంగా కష్టపడితే కానీ ఈ రాష్ట్రానికి క్యాపిటల్గా ఉన్న హైదరాబాద్ సిటీలో, ఇంత జనాభా ఉన్న సిటీలో ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారు? అవుట్ సైడ్ నుంచి వచ్చి వెళ్ళే పాపులేషనే 20 లక్షలు అని అంటారు. ఎంతమంది ట్రైన్లు, బస్సులు దిగి బిజినెస్ చేసుకొని, న్యాచురలీ కొంతమంది దొంగలు, దోపిడీదారులు అందరూ వస్తుంటారు వాళ్ళతో సహా. ఎవరు ఏం చేయబోతున్నారో మనకు తెలియదు. అయినా నైట్ పెట్రోలింగ్ టైంలో నైట్ డామినెన్స్ అనేది చూపించి ఎవరు కూడా, అంటే 1 o'clock వరకు ఎస్టాబ్లిష్మెంట్స్ ఓపెన్ ఉంటాయి, షాప్స్ ఓపెన్ ఉంటాయి, పబ్లిక్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇది మహానగరం, 24 గంటలు నడిచే మహానగరం ఇది. ఆ మహానగరానికి మీరు మంచి సురక్ష, ప్రజలకు వాళ్ళ ఆస్తులకు సురక్ష కల్పిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రివార్డ్స్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలని నేను శ్వేత గారిని కోరుతున్నాను. सभी को मुबारकबाद देता हूँ, अंदर की शुभाकांक्षलु. वेल डन, कीप इट अप. हैप्पी 2025.